ఈ కంపెనీ ఈ సమ్మిట్లో ఏ కంపెనీలు వస్తున్నాయి? ఈ సమ్మిట్ తర్వాత ఏ హైదరాబాద్ అంటే హబ్‌గా మారే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఈ సమ్మిట్ అంటే ఎన్ని దేశాల దృష్టిని ఆకర్షించింది? నో. సో ఇప్పుడు వాస్తవికత ఏముంది అంటే ప్రపంచంలో 193 దేశాలు ఉన్నాయి. బట్ అన్ని దేశాల్లో ఏఐ వినియోగం అంత భారీ స్థాయిలో లేదు. సో ఇప్పుడు జస్ట్ సంఖ్య కోసం మేము 70 దేశాల నుంచి జనాల్ని పిలిపించాము, అట్లాంటి దీంట్లో ప్రయత్నం చేయట్లేదు. ఏ దేశంలో నిజంగా ఏఐ వినియోగం ఒక చాలా ఉన్నత స్థాయిలో ఉంది, వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు, అట్లాంటి వాళ్ళనే మేము పిలుస్తున్నాము. సో 13 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. సో సో అది కూడా మేము చాలా జాగ్రత్తగా ఒక ప్లాన్ ప్రకారం ఏదో సంఖ్య కోసం 100 దేశాల నుంచి వచ్చేసారు అట్లా ఏదో గుంప ఇక్కడ జమ చేయడం అది మా ఉద్దేశం కాదు. ఏ దేశంలో నిజంగా ఏఐ ఉపయోగం జనాల కోసం ప్రభుత్వం రంగంలో ఇతర రంగాల్లో చాలా ఒక ఉన్నత స్థాయిలో ఉంది, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు. సో కంపెనీస్ కూడా మేము ఏ కంపెనీకి ఏఐ రంగం మీద ఈరోజు మంచి ఒక పేరు ఉంది, వాళ్ళు చాలా ఏఐ ఉపయోగిస్తున్నారు. సో ఇందాక నేను చెప్పాను గూగుల్ ద్వారా మేము ఇది జెమినీ అనే వాడుతుంటాను. సో గూగుల్ ప్రతినిధులు ఉంటారు. మొట్టమొదటి ఏఐ కంపెనీ అంటే మొట్టమొదటిగా చెప్పలేము, బట్ చాలా పెద్ద ఇంపాక్ట్ చేసిన కంపెనీని ఓపెన్ ఏఐ అంటారు. ఓపెన్ ఏఐ యుఎస్ కంపెనీ ఉంది. సో వాళ్ళ ప్రతినిధులు ఉన్నారు. యుఎస్ ప్రభుత్వంలో ఏఐ చాలా వాడుతున్నారు. యుఎస్ ప్రభుత్వం నుంచి ఒక చాలా ముఖ్యమైన వ్యక్తి వచ్చారు, బ్రిటిష్ ప్రభుత్వంలో వాడుతున్నారు, వాళ్ళ దేశం నుంచి వచ్చారు. సో ఇట్లాంటి ఏ కంపెనీస్కి ఈరోజు ఎక్కువ ఏఐ ఉపయోగాన్ని మీద మంచి అనుభవం వచ్చిందో అట్లాంటి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే లింక్ టు ఏఐ అనుకోవచ్చు, ఓవరాల్గా అనుకోవచ్చు. దీంట్లో ఏముంది అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఏఐ ద్వారానే రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ రంగానికి చాలా ఘనమైన వృద్ధి జరిగే అవకాశం ఉంది. ఏ రాష్ట్రంలో ఏ సిటీలో ఏఐకి అనుకూలమైన వాతావరణం తయారవుతుందో ఆ సిటీకి భవిష్యత్తులో అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే మన అందరికీ తెలిసిన విషయమే, భారతదేశంలో సాఫ్ట్వేర్ తయారీలో కానీ, సాఫ్ట్వేర్ ఖరీదులో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉపాధి విషయంలో కానీ బెంగళూరుకి ప్రథమం స్థానం ఉంది. బెంగళూరు తర్వాత ఇండియా గురించి చెప్తున్నాను, బెంగళూరు తర్వాత హైదరాబాద్ ద్వితీయ స్థానంలో ఉంది. బట్ ఏఐ రంగంలో ఈరోజు బెంగళూరు చాలా ఖచ్చితంగా నంబర్ 1 ఉంది, మిగతా అందరూ వెనకే ఉన్నారు, అట్లాంటి చెప్పే పరిస్థితుల్లో లేదు. వాళ్ళు కూడా కొంత చేస్తున్నారు, మేము కూడా కొంత చేస్తున్నాము. చెన్నై, గుడ్గావ్, పుణేలో కూడా కొంత ఏఐ పట్ల కొంత రీసెర్చ్, కొంత కంపెనీస్ ఇన్నోవేషన్ ఇవన్నీ నడుస్తూ ఉంది. సో ఇట్లాంటి సబ్మిట్ చేయడం ద్వారా మొత్తం ప్రపంచానికి హైదరాబాద్లో ఏఐకి ఒక ప్రత్యేకత ఉంది, ఒక హబ్ ఉంది. ప్రభుత్వం కూడా చాలా దీనిలో చిత్తశుద్ధి చూపిస్తూ ఉంది. ఇక్కడ ఉంటే అన్ని రకమైన సహాయ సహకారం అందుతుంది. సో ఇది కూడా ఇండస్ట్రీకి ఈ సమ్మిట్ ద్వారా ఒక చాలా ముఖ్యమైన మెసేజ్ మేము తెలియపరచుకోవడానికి కూడా ఇది ఒక వెదర్ కండిషన్ కూడా అన్ని రకంగా వెదర్ కండిషన్ బెంగళూరు గురించి మన అందరికీ తెలుసు, అక్కడ ట్రాఫిక్ రద్దీ కావచ్చు, నీటి కొరత కావచ్చు, ప్లస్ అన్నిటికంటే దీని గురించి ఎక్కువగా బయట కామెంట్స్ రాదు. బట్ వాస్తవికత ఏముంది అంటే అక్కడ హైదరాబాద్ కంటే ఖరీదు కూడా చాలా ఎక్కువ ఉంది. ఉదాహరణకి ఇది మన ఆఫీస్ ఇక్కడ హైదరాబాద్లో ఉంది, ఇదే ఆఫీస్ బెంగళూరులో ఉంటే హైదరాబాద్ కంటే 2 రెట్లు మనం అక్కడ రెంట్ కడతాము, అండ్ బదులుగా మనకు ఏం రాదు. సో ఇవి అన్నీ కూడా చాలా అడ్వాంటేజెస్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇవి అన్ని అడ్వాంటేజ్ హైదరాబాద్లో ఉన్నాయి. ప్లస్ ముఖ్యంగా ఈ ఏఐని సత్ఫలితంగా ఉపయోగించుకోవాల్సిందిగా ఉంటే అంటే ప్రభుత్వ వాతావరణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పక్క ఉంది, బట్ కొన్ని మౌలిక దీనికోసం కొన్ని విసర్బాట్లు అవసరం ఉంటుంది. సో మొట్టమొదటి విసర్బాటు డేటా. ఇందాక నేను చెప్పాను పిఏకి డిక్టేషన్ ఇచ్చే బదులు మషిన్కి చెప్పాను. సో మషిన్లో పరిపక్వత ఎట్లా వస్తుంది అంటే కొన్ని వందలాది వేలాది గంటలకు సంబంధించిన ఆ డేటా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు దాన్ని రిహర్సల్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ దాన్ని మషిన్ లెర్నింగ్ అంటారు. అంటే మనిషి ఎట్లా లెర్న్ అవుతారు, మషిన్ లెర్న్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటా వాళ్ళకి అందుబాటు చేయగలితేనే మషిన్లో ఆ లెర్నింగ్ వస్తుంది, అక్యురసీ పెరుగుతుంది, తప్పులు లేకుండా వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ, ప్రజెంటేషన్స్ కానీ, మ్యాటర్ కానీ తయారు చేయగలుగుతారు. సో ప్రభుత్వ తరఫున ఎల్లుండి జరిగే సదస్సులో మేము డేటా కూడా చాలా ఓపెన్గా పెట్టేస్తాము. ఎవరైనా ఏఐ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటే, మషిన్కి శిక్షణ ఇస్తూ ఉంటే డేటా చాలా ఈజీగా సులభంగా తీసుకోవచ్చు. బట్ ఇంకా ఒక భాగం కూడా ఉంది, డేటా ఇచ్చేటప్పుడు ప్రైవసీ, కాన్ఫిడెన్షియాలిటీ, మీ మౌలిక హక్కులు అవి కాపాడుకుంటూ ఆ డేటా ఇస్తాము. అంటే మీ వ్యక్తిగత డేటా ఒకరికి ఇచ్చేస్తే ఇది ఒక రకంగా తప్పు అన్నమాట.
సో అట్లాంటి పరిస్థితి లేకుండా సో డేటా ఇవ్వడం. రెండో ఏముంది అంటే చాలా పెద్ద స్థాయిలో డేటా ఉపయోగించుకోవడానికి సాధారణ కంప్యూటర్స్ పనికి రాదు. నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, లేకపోతే 2 సిస్టమ్స్ ఉన్నాయి, ఆ డేటా మీద ఆ కంప్యూటేషన్ చేయలేము. ఆ కంప్యూటేషన్ చేయడానికి గిగాబైట్స్ ఆఫ్ మనకు మెమరీ అవసరం ఉంటుంది, స్పేస్ అవసరం ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ జనాలకి అందుబాటులో చేయడానికి అది కూడా రేపు మేము ఒక ప్రకటన చేయబోతున్నాము. ఇప్పుడు హైదరాబాదు సాఫ్ట్వేర్, హార్డ్వేర్, నెక్స్ట్ ఏఐ, హైదరాబాద్ స్పెషల్ అట్రాక్షన్ ఏమనుకోవచ్చు మనం? గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఐటీ మినిస్టర్ గారు కూడా చాలా సందర్భంలో చెప్పారు. అన్నిటికంటే ముఖ్యం ఏముంది అంటే గత 30 సంవత్సరాల్లో ఇక్కడ కంటిన్యూటీ నడుస్తూ ఉంది. ప్రభుత్వం మారినా, అధికారులు మారినా ఒక ప్రాసెస్గా నడుస్తూ ఉంది. అండ్ ప్రతి ఒక్కరు ఎవరికి ఆ బాధ్యత ఇవ్వడం జరుగుతూ ఉందో ఐటీ వలన రాష్ట్ర అభివృద్ధికి చాలా మంచి అవకాశం ఉంది. వాళ్ళు దాన్ని వదిలిపెట్టట్లేదు. అంటే బెంగళూరు గురించి అందరూ చెప్తారు. ఈరోజు మీరు అంటున్నారు బెంగళూరులో ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అంటే చాలామంది చెప్తారు. నాకు బెంగళూరు మీద అంత లోతుగా నాకు అవగాహన లేదు, బట్ చాలామంది చెప్తారు ఇవి అన్ని సమస్య లేకుండా అప్పుడు ఉన్న ప్రభుత్వం చేసి ఉండవచ్చు. బట్ వాళ్ళు నిర్లక్ష్యం వలన బెంగళూరు ఇప్పుడు అంత డిక్లైన్లో ఉంది. సో హైదరాబాద్ గురించి ఇదే మనం చెప్పచ్చు, డిక్లైన్ అనే ఏమీ లేదు. ప్రతి ఒక్కరు గతంలో ఏం జరిగింది దాని మీద బిల్డ్ చేసుకుంటూ కంటిన్యూటీ చేస్తున్నారు. సో అదే బయట ఇన్వెస్టర్స్కి కూడా అది చాలా నచ్చుతూ ఉంది. ఉదాహరణకి మైక్రోసాఫ్ట్ ఇక్కడ వాళ్ళ ఆఫీస్ 20 సంవత్సరాల క్రితం పెట్టింది. ఇప్పుడు కూడా మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. 20 సంవత్సరాల క్రితం మాకు ఏమేమి చెప్పారు, దట్ ఇది వస్తుంది, అది ఇస్తాము, అట్లా అవుతుంది, అన్నీ యథాతథంగా జరుగుతూ వచ్చింది అనేది. మీరు ఈ మధ్య దావోస్, అమెరికా 2 పర్యటనలు వెళ్ళొచ్చారు. అంటే అక్కడ కొన్ని కంపెనీలతో ఒప్పందాలు కూడా జరిగాయి. హైదరాబాద్కి ఆ కంపెనీలు ఎప్పుడు గ్రౌండ్ కాబోతున్నాయి, అంటే వాటి రన్ ఎప్పుడు జరగబోతుంది? ప్రతి ప్రాజెక్ట్కి ఒక టైం లైన్ ఉంటుంది. ఒక భాగాన్ని ప్రీ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే వాళ్ళు డాక్యుమెంట్ స్టడీ చేయడం, ల్యాండ్ పరిశీలించడం, ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ తయారు చేయడం, అవన్నీ ఒక పక్క జరుగుతుంది. ఇంకొక పక్క దాని తర్వాత వాళ్ళు కొంతమందిని రిక్రూట్ చేయడం, తర్వాత గ్రౌండ్ బ్రేకింగ్ చేయడం. సో ప్రతి ప్రాజెక్ట్కి ఎంఓయూలోనే టైం లైన్స్ ఉంటాయి. సో నాకు తెలిసిన బట్టి డావోస్లో కుదిరించిన ఒప్పందాలు, మళ్ళీ యుఎస్ ఆఫ్ కోర్స్ ఈ మధ్యలో వెళ్ళాము, బట్ దావోస్లో కుదిరిన మన ఒప్పందాలు అన్నీ టైం లైన్ ప్రకారమే ఉంది. 1-2 తప్ప మిగతా అన్ని ఒక కంపెనీకి కొన్ని ఫారెస్ట్ ఇష్యూస్ వచ్చినాయి. అంటే అప్పుడు మేము ఊహించుకోలేదు, బట్ వాళ్ళు చేస్తున్న ప్రాజెక్టు ఫారెస్ట్ ఏరియాకి చాలా దగ్గరలో ఉండడం వల్ల వాళ్ళు లొకేషన్ ఇప్పుడు షిఫ్ట్ చేయబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మరొక సాఫ్ట్వేర్ కంపెనీలు వెళ్ళిపోతున్నాయని సోషల్ మీడియాలో ప్రతిపక్షం నుంచి కూడా కొంత విమర్శలు. మీరు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు, అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? డేటా దానికి భిన్నంగా ఉంది. అంటే ఈరోజు కూడా ఉదాహరణకి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఐటీ మినిస్టర్ గారు, మేమందరూ యుఎస్కి వెళ్ళాము. 5 రోజులు మేము యుఎస్లో ఉన్నాము. ఆ 5 రోజుల్లో 7 ఐటీ కంపెనీస్ కొత్తగా తెలంగాణకి రావడానికి సుముఖత చూపించింది. 5 డేస్లో 7 కంపెనీస్ అండ్ కొన్ని చాలా పెద్ద పేరు. ఆల్రెడీ వాటితో ఒప్పందం కూడా జరిగింది, ఎంఓయూ ఒప్పందం జరిగింది. బట్ కొన్నిట్లో అంటే మనందరికీ తెలుసు యుఎస్లో కూడా ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది. సో ప్రాసెస్లో ఉంది. నవంబర్లో అక్కడ కూడా ఎలక్షన్ ఉంది. సో యుఎస్ కంపెనీస్కి కూడా కొంత సెన్సిటివిటీ ఉంది. ఎలక్షన్ కంటే ముందు మేమేదో వేరే దేశంకి వెళ్ళిపోతున్నాము, అక్కడ 1000 మందికి జాబ్ ఇచ్చేస్తున్నాము. సో వాళ్ళు కొంత ఈ సమయంలో ఇవి బయటికి పెట్టవద్దు, రాంగ్ ప్రాపగండా జరుగుతుంది, రాజకీయంగా వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో కాబట్టి డిసిజన్ అయిపోయింది. లేటెస్ట్గా సెమీ కండక్టర్ కంపెనీ కేన్స్ కూడా గుజరాత్కు తరలిపోయిందని ఈ మధ్యనే లాస్ట్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈజ్ ఇట్ ట్రూ? నో, ఇది 100% ట్రూ. సో దాని వెనక రియాలిటీ ఏముంది అంటే ఈరోజు సెమీ కండక్టర్ కంపెనీస్ ఎవరైనా ముందుకి వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ వాళ్ళని గుజరాత్కి వెళ్ళమని చెప్తా ఉంది. అంటే అందులో కారణం ఏంటి? కారణం ఏముంది అంటే తైవాన్లో కానీ, యుఎస్లో కానీ, జపాన్, కొరియాలో కానీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ 30-40 సంవత్సరాల పరిశ్రమ ద్వారా ముందుకి వచ్చింది. సో అక్కడ ఈ 4 దేశాల్లో సెమీ కండక్టర్ కంపెనీస్ ఎందుకు వచ్చినాయి, వేరే ప్రపంచంలో ఎక్కడో రాలేదు, దాని వెనక మౌలిక రీజన్ ఏముందో అది అడిగితే ఒకే ఒక రీజన్ ఉంది. ఈ 4 దేశాల్లో ఒక్కొక్క భాగంలో ఈకో సిస్టమ్ డెవలప్మెంట్ మంచిగా జరిగింది. సెమీ కండక్టర్ కంపెనీకి వందలాది కాంపోనెంట్స్ అవసరం ఉంటాయి. ఆ కాంపోనెంట్ వాళ్ళు ఎక్కడో దూరం నుంచి తరలించడం, ఇంపోర్ట్ చేయడం, దానివల్ల చాలా ఖర్చు అవుతుంది. రకరకాలుగా స్కిల్స్ అవసరం ఉంటుంది. సో ఈ 4 దేశాల్లో ఇవి కూడా పెద్ద దేశాలు. యుఎస్ చాలా విశాలమైన దేశము,
జర్మనీ చాలా విశాలమైన దేశము, తైవాన్ ఆఫ్ కోర్స్ చిన్న దేశం, బట్ అయినా సో ఈ 4-5 దేశాల్లో కూడా ఒకే దగ్గర ఒకే రాజ్యంలో ఒకే ప్రాంతంలో ఈ ఇండస్ట్రీ డెవలప్ అయింది. సో దానికి తగ్గినట్టుగా అన్ని కాలేజెస్లో అట్లాంటి కోర్సెస్ రావడం, శిక్షణ పొందిన చాలామంది పని చేసే వాళ్ళు అక్కడ అందుబాటులో అవ్వడం, సప్లయర్స్ అందరూ అక్కడికి రావడం, దాన్ని ఈకో సిస్టమ్ అంటారు. సో కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏముంది అంటే ఫస్ట్ ఒక దగ్గర మంచి ఈకో సిస్టమ్ స్టార్ట్ అయింది ఇవ్వాలి, దాని తర్వాత ఈకో సిస్టమ్ ఒక స్థాయికి వచ్చాక వేరే రాష్ట్రానికి ఎవరైనా వెళ్తూ ఉంటే మాకు ఏం ఆక్షేపణ ఉండదు. సో ఈరోజు ఎవరైనా అండ్ కేంద్ర ప్రభుత్వంకి దీంట్లో పై చేయి ఎందుకు ఉంది అంటే వాళ్ళు 50% సబ్సిడీ ఇస్తారు. సెమీకండక్టర్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి మీకు ఎంత పెట్టుబడి అవసరం ఉంటుందో 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. గ్రాంట్గా ఇచ్చేస్తుంది. సో ఇది చాలా పెద్ద ప్రలోభం. నేను 100 రూపాయలు పెడుతుంటే 50 రూపాయలు ఎవరైనా ఉచితంగా ఇస్తూ ఉంటే ఆయన మాట వినకుండా నేను ఎట్లా ఉంటాను?